ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి దేవుని ఆరాధించే దాని కొరకై చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి చదువుదాం. అందరం కలిసి. అందరం కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నెంబరు 176, నూతన నిబంధన గ్రంథము పేజీ నెంబర్ 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు అందరం కలిసి అవుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మరోసారి చదువుదాం. అందరం కలిసి మరోసారి చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో, మనోహరమైన మహిమాన్వితమైన నామములో, అన్ని నామముల కంటే హెచ్చైన పూజింపదగిన నామములో ఉదయకాలము మరోసారి దేవా, మీ నివాస స్థలము బెత్లెహేము ఎఫ్రత ప్రార్థన మందిరములో నీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడి మా హృదయపూర్వకమైన వందన స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, ఎన్నిక లేని వారము, నిష్ప్రయోజకులము, మీ సన్నిధిలో చేరి రావటానికి ఏమాత్రము కూడా అర్హత లేని వారం. అయినా మా ఎడల మీరు చూపిన మహోన్నతమైన నీ ప్రేమ కొరకై స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాము. దేవా, మరి ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరచగలిగాము. తిరిగి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నా జీవితాల్లో మీరు చేసిన విలువైన గొప్ప రక్షణను బట్టి హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి దయ చూపించండి. తిరిగి మీ దాసును కూడా మీ శిలువ చాటున మరుగుపరచండి అయ్యా. నీ పాత్రగా పనుముట్టుగా నిలువబెట్టి నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు అనుగ్రహిస్తే తప్ప నేను మాట్లాడలేనని ఒప్పుకుంటూ ఉన్నాను. కాబట్టి నా నోటికి మీరు బోరగా ఉండి నీ ప్రజలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా, తిరిగి ఈ సమయంలో చేరి వచ్చినటువంటి వారందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు. ఏర్పాట్లు ఉండబడిన వారిని త్వరపెట్టి నడిపించండి అయ్యా. మరి ప్రభువా, మీ ఇంటిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమని రాయబడింది. కాబట్టి నీ ప్రజలైన వారు ఆ సత్యాన్ని గ్రహించి మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించే దాని కొరకు దయ చూపండి ప్రభువా. మరి మేలుకై మేము గడిపే సమయమంతా కూడా మీరు దీవెనకరంగా చేయమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి అందరం కలిసి 5వ అధ్యాయము ప్రియమైన ప్రభు బిడ్డలారా, 15-16 వచనాల్లో రాయబడినటువంటి మాట అక్కడ చూడండి. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణములో ఉండబడిన దేవుని ప్రజలైన వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమని రాయబడి ఉన్నది ఎక్కడంటే చూడండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక
సద్వినియోగము చేసుకొనుచు. అంటే సమయాన్ని మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అంటే దేని కొరకు సమయాన్ని పోనివద్దు, దేని కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించే దాని కొరకు. బైబిల్లో రాయబడింది 92వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది అని రాయబడింది. అంటే ఈ ప్రపంచంలో మంచి అనేది ఏదైనా ఉన్నది అంటే అది ఒక దేవుణ్ణి స్తుతించడం మాత్రమే, దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసే మాట ఏంటి అంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వదన్నాడు, సమయమును సద్వినియోగం చేసుకోమన్నాడు. దేని కొరకంటే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. అంటే ఈ లోకంలో దేవునికి మనం ఏదైనా ఇవ్వగలమా అంటే మనం ఏమి ఇవ్వలేం ప్రభువుకి. దేవునికి మనం ఏమైనా ఇవ్వగలమంటే ఒక ఆరాధన తప్ప ప్రభువుకి మనం ఏమి కూడా ఇవ్వలేం. అంటే ఆరాధన అంత విలువైనది. ఇప్పుడు ఆరాధన అనేది ఎంత విలువైనది కాకపోతే శత్రువైన సాతాను యేసుక్రీస్తు ప్రభువుని ఒక ఎత్తైన శిఖరం మీద తీసుకొని వీళ్ళు కొండ మీద తీసుకుని ఏమంటాడు ఆయన, లోకరాజ్యాలన్నిటినీ కూడా ఒక్క నిమిషంలో చూపించి నీవు నాకు మొక్కినట్లయితే వీటన్నిటినీ నీకు ఇస్తానన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము ప్రియులారా మొదటి నుంచి కొన్ని వచనాలు ఆ సందర్భం అంతా రాయబడింది అక్కడ మనం చూస్తాం. అంటే ఆరాధన అనేది ఎంత విలువైనది కాకపోతే శత్రువైన సాతాను సైతము కూడా తను ఏమనుకున్నాడంట, ఆరాధించబడాలనుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రభువుకి నీవు నేను మనము ఏదైనా ఇవ్వగలము అంటే నీనా మన ద్వారా అది ఒక ఆరాధన మాత్రమే. ఆరాధన తప్పితే ప్రభు నీనా మన యొద్ద నుండి ఏం కూడా ఆయన కోరుకునే దేవుడు కాడు. ఆయన ఏం కోరుతూ ఉన్నాడు నీనా మన యొద్ద నుండి అంటే ఒక ఆరాధన మాత్రమే దేవుడు కోరుతున్నట్లు పిల్లరా మనం దేవుని వాక్యములో చూడవచ్చు. కాబట్టి ఈనాడు ప్రభు బిడలంగా మనం అందరము కూడా బెత్లెహేము ఎఫ్రాతా ప్రార్థన మందిరములో ఆయన కృపా సింహాసనం ఎదుట సాగిలపడి ప్రభువుని స్తుతించటానికి, ఆరాధించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనలను కూడా విమోచించి రక్షించాడు. ఈనాడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు అందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువు చెప్పే మాట. కాబట్టి ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఎలా ఆరాధించాలి, ఎట్లా మనం ఆరాధించాలి? అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనము ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు పలికిన మాట ఏంటంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయం ఏం చేయొద్దన్నాడు ఆయన, పోనివ్వద్దు. చూడండి ఇంకేమంటున్నాడు ఆయన అక్కడ, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. చూడండి ఇక్కడ అజ్ఞానులు అనే మాట ఉంది, రెండవది ఏ మాట ఉంది అక్కడ, జ్ఞానులు అనే మాట కూడా రాయబడి ఉన్నది. అంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అన్నాడు. అంటే వాస్తవముగా ప్రియమైన ప్రభు ప్రజలారా, అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఒకానొకప్పుడు నేను కూడా ఎవరిని అంటే అజ్ఞానిని, నేను జ్ఞానవంతుడని కాను. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో రాయబడిన మాట, బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములు ఉంటుంది. ఆ మాట చదువుతాం స్పష్టంగా, ఇప్పుడు మనకు అర్థమైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం చదవండి. ఇప్పుడు ఏమన్నాడు, జ్ఞానమందు నేను నేర్పు లేని వాడను కాను అన్నాడు. అంటే ఇప్పుడు అంటే ప్రజెంట్ సంగతి అది. అంటే ఒకానొకప్పుడు అపోస్తలుడైన పౌలు జ్ఞానమందు ఏమి లేనివాడు, జ్ఞానమందు ఏమి లేనివాడంట చెప్పాలా, నేర్పు లేనివాడని అర్థం. జ్ఞానమందు నేర్పు లేనివాడని అర్థం. ఇప్పుడు ఇలా గమనించాలి. అంటే ఏంటి, అందరూ కూడా ఈ లోకంలో అజ్ఞానులే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాక పూర్వము ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఎవరంట, అజ్ఞానే. జ్ఞానవంతుడు కానే కాదు. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే నేను జ్ఞానమందు నేర్పు లేని వాడను. ఎప్పుడు సంగతి అది, ఒకానొకప్పుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఈ లోకములో ఆయన జన్మించడం ద్వారా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తములో నా ప్రతి పాప దోషములో కడగబడుట ద్వారా ఈనాడు నేను ఏంగా చేయబడ్డానంటే జ్ఞానమందు నేర్పు కలిగిన వాడుగా నేను చేయబడ్డాను పౌలు చెప్పే మాట అది. కాబట్టి ప్రియులారా, ఆ అజ్ఞానములో ఉండబడినటువంటి పౌలుని యేసుక్రీస్తు ప్రభువారు తన పట్ల చేసినటువంటి
5 కార్యములను బట్టి ప్రభువుని ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తాం. అంటే ఏంటి? అజ్ఞాన దశలో ఉన్నాడు. చూడండి, అజ్ఞానం అనేది మనకేం చూపుతున్నదంటే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణకు అనుభవము లేని స్థితిని మనకు ఆ మాట చూపుతూ ఉంది. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ అజ్ఞానములో జీవిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు పట్ల ప్రభువు చేసినటువంటి 5 కార్యములను బట్టి పౌలు గారు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. నేను మన జీవితంలో అపోస్తలుడైన పౌలు గారిని మాదిరిగా తీసుకొని మనము కూడా అట్లా ఆ రీతిగా ప్రభువుని ఏం చేయాలంట? స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఇదే దేవుడు మన ఎదురుని కోరుకునేది. రాని ఇప్పుడు మనం చదువుదాం. అజ్ఞానిగా జీవించినటువంటి అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ప్రభువు చేసినటువంటి కార్యములను మనం 5 సంగతులు మనం చూద్దాం. రండి, మొదటి మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఏమన్నాడు పౌలు గారు? అయ్యో నేను ఎట్టి దౌర్భాగ్యుడు నేను అన్నాడు ఆయన. మీరు గమనించాలా. ఇప్పుడు ఒక వ్యక్తి దౌర్భాగ్యుడుగా ఎప్పుడు పిలువబడతాడు? బైబిల్లో రాయబడింది. పౌలు గారు పలికే మాట ఏంటంటే అయ్యో చూడండి, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు గారు తనలో తాను అనుకుంటున్న మాట. ప్రియమైన వాళ్ళని గమనించాలా. అంటే ఈ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమని పలుకుతాడు ఆయన? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చాడు ఆయన? ఈ లోకమునకు వచ్చెను అనే మాట రాయబడింది. ఇప్పుడు ఇవన్నీ ఆయన చదువుతూ ఏమన్నాడంటే, ఇట్టి వారిలో నేను ఎవరినన్నాడు ఆయన? ప్రధానుడను అన్నాడు. అంటే ఏంటి అర్థము? ఒక వ్యక్తి అజ్ఞాన దిశలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే, నేను పాపములో ఉన్నా, నేను దోషకుడును, నేను హింసకుడును, నేను హానికరుడను, నేను పాపములో పడిచెడిన వాడును, పాపములో నేను ప్రధానమైన పాపిని అని అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకే పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యో చూడండి, ఆయన పలికిన మాట చూడండి. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నన్ను ఎవరు విడిపించగలరంటే ఏంటి అర్థము? తన శరీరము దేనికి లోనైంది? పాప మరణ నియమానికి లోనైన శరీరము. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది. రోమాపత్రిక 6:23లో ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణమని బైబిల్లో రాయబడింది. మీరు గమనించాలి. అజ్ఞాన దిశలో జీవిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు పట్ల ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి అంటే చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను ఏం చేసిందన్నాడు ఆయన? పాప మరణము యొక్క నియమము నుండి నన్ను విడిపించింది. అంటే పౌలు గారు ఎవరు ఇప్పుడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడు అన్నాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించేది అన్నాడు. ఎవరు విడిపిస్తారండి? చెప్పాలా? విడిపించేది ఎవరంట? ఒక యేసు, ఒక ప్రభువైన యేసు క్రీస్తు వారి తప్పితే పాపము నుండి ఒక వ్యక్తిని విడిపించటానికి అధికారము భూమి మీద ఎవరికి కూడా లేదు. ఉందా అనేసి చూడు, ఉందా? చెప్పాలా? ఉందా అంటే లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది మత్తయి సువార్త 1:21లో, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అంటే ఆయన తప్ప వేరొకరు లేరని అర్థం. యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే పాపముల నుండి విడిపించేది, పాపుల రక్షకుడు. ప్రియులారా, అనుకోవచ్చు ఒకవేళ పాపములు ఉంటే ఏమవుతాయి అంటారేమో. పాపం వలన వచ్చు జీతం మరణం ఉంది. అందుకే ఆయన అన్నాడు, అయ్యో నేనెంత చూడండి ఏమంటున్నాడు ఆయన? చూడండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించనన్నాడు. అయితే 2వ వచనములో, ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా చదువుదాం. చూడండి ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము
పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అంటే మొట్టమొదటగా అజ్ఞాన దిశలో ఉన్నటువంటి పౌలు గారిని, పాపములో ఉండబడిన పౌలు గారిని దేవుడు ఏం చేసినాడంట? పాప మరణ నియమము నుండి ఆయన పౌలు గారిని ఏం చేసినాడు? విడిపించినాడు. ఇప్పుడు విడిపించిన దానిని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అంటే ఎందుకు? ఆయన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన ద్వారే పాపములకు ఏం కలిగింది? మనకి క్షమాపణ కలిగింది. మన పాపముల నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడంట? విడిపించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు చెప్పిన మాట, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించనంటే ఒక ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. రోమాపత్రిక 8:2 వచనం ప్రకారము పాపము నుండి ప్రభు ఏం చేసినాడంట? విడిపించినాడు. పాపము నుండి విడిపించిన. పాపం అనగా ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పిల్లలు గమనించాలి. దేవునికి వ్యతిరేకముగా జీవించడమే. రేయ్ ఇటు చూడు, కూర్చో, జేబులో చేతులు పెట్టి తిరుగుతున్నావు. చూడండి, పాప మరణ నియమమును విడిపించేది ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను మనం కూడా ఏం చేయాలా? చెల్లించాలి. ఎందుకు చెల్లించాలా చెప్పండి. ఇప్పుడు మనము కూడా ఒకానొకప్పుడు అపోస్తులైన పౌలు గారి వలె లోకములో ఆజ్ఞ అతిక్రమించి పాపములో శాపములో జీవిస్తూ వచ్చిన వారం. అయితే యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను మనలను కూడా పాప మరణ నియమము నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆయన విడిపించినాడు. విడిపించిన దానిని బట్టి ఒకటి, ప్రభువుకి మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులం. ఇది మొదటి మాట. చెప్పాలా? మొదటి మాట ఏంటి? పాపము నుండి విడిపించాడు. అజ్ఞాన దిశలో నుండి విడిపించి జ్ఞానవంతుడుగా దేవుడు పౌలుగానే చేసినాడు. అందుకే ఆయన అన్నాడు 2 కొరింథీ 11:6లో, ఇప్పుడు ఎవరంటే ఆయన జ్ఞానమందు నేర్పు గలవాడని అన్నాడు ఆయన. ఒకప్పుడైతే జ్ఞానమందు పౌలు గారు ఏమి లేనివాడంట? నేర్పు లేనివాడు. దేనికి? పాపములో శాపములో ఉన్నాడు. ఆ పాప మరణ నియమము నుండి దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనల్ని కూడా ప్రియులరా విడిపించినాడు. ఈరోజు ప్రభు బిడలంగా ఆయన సన్నిధిలో ఆయన కృపా సింహాసనం ఎదుట మనం సాగిలపడి ప్రభుని ఏం చేస్తూ ఉన్నామంట? స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఇది మొదటి సంగతి. పౌలు పట్ల ప్రభు చూపిన కృప ఏంటి అంటే పాపము నుండి విడిపించుట. రెండవది చదువుదాం. రెండవది పౌలు పట్ల ప్రభు చేసినది ఏంటి అంటే రెండవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ప్రియమైన ప్రభు బిడ్డలారా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. చూడండి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. చూడండి, ఒక వ్యక్తికి అసలు ఆదరణ ఎప్పుడు కావాలండి చెప్పండి? ఆదరణ అనేది ఎప్పుడు అవసరం అసలు ఒక వ్యక్తికి? అన్నీ బాగున్నప్పుడు ఆదరణ కావాలా? ఆదరణ అవసరం అప్పుడు ఏమీ అవసరం లేదు. ఒక వ్యక్తికి ఆదరణ అనేది ఎప్పుడు కావాలి అంటే ప్రియమైన వాళ్ళు ఆయన కృంగిపోయినప్పుడు, ఆయన కృషించిపోతున్న సమయంలో, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలంట? ఆదరణ కావాలి. అంటే ఆదరణ కావాలి అంటే ఇప్పుడు రెండవదిగా అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడున్నాడంటే అజ్ఞాన దశలో ఉన్నాడు. ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి స్థితిగతుల మధ్య జీవిస్తూ వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అపోస్తలుడైన పౌలు పట్ల ఏం చూపినాడంట? ఆయన కనికరము చూపు తండ్రి. ఏం చూపినాడు ఆయన? కనికరము చూపు తండ్రి. ప్రియమైన వారలారా, ఎంత గొప్ప దేవుడు. రెండవదిగా పౌలు పట్ల ప్రభు ఏం చూపినాడంటే కనికరము చూపినాడు. వాస్తవానికి మనం కూడా ఒకనొకప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాము. కృషించినటువంటి స్థితిగతుల మధ్య పరిస్థితుల్లో జీవించినటువంటి వారమైన మనలను కూడా యేసు ప్రభు వారు మనకేమి ఇచ్చినాడు చెప్పండి? ఆయన కనికరము చొప్పున మనకి ఆదరణ ప్రభు ఆదరణ దయచేసినాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఎక్కడ? యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11లో ఉంటుంది. చూడండి యెషయా గ్రంథము 54:11 ఏమని రాయమంటుంది అక్కడ? ప్రయాసపడి గాలి వాన చేత
కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూడండి, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అన్నాడు ఆయన. అంటే మన స్థితి ఏంటి? ఒకనప్పుడు వాస్తవముగా అపోస్తులైన పౌలు గారి వలె నీకు నాకు మనకేమి లేదంట చెప్పాలి, ఆదరణ అనేది లేదు. ఇప్పుడు మనలను దేవుడు ఆయన కనికరము చొప్పున ప్రభు ఏం చేశాడు? ఆయన ఆదరించాడు. పౌలు గారు చెప్పినాడు ఏమని కనికరము చూపు తండ్రి నన్ను ఆదరించును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే రెండవదిగా అజ్ఞానములో ఉండబడినటువంటి అపోస్తుడైన పౌలు గారి పట్ల ప్రభు ఏం చూపినాడంటే, ప్రియమైన వారు, తన కనికరము చొప్పున దేవుడు తనని ఆదరించినాడు. ఈనాడు ఆదరించబడిన వారమై ప్రియమైన వారులారా, దావీదు దగ్గర ఎవరున్నారండి? వాస్తవంగా దావీదు దగ్గర చేర్చబడినటువంటి వాళ్ళందరూ ఎవరంటే అప్పుల వారు, నెమ్మది లేనివారు, సమాధానం లేనివారు, ప్రియమైన అన్ని పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి వారు మాత్రం ఎవరి దగ్గర ఉన్నారంట? దావీదు దగ్గర ఉన్నట్లు మన బైబిల్లో మనం చూడవచ్చు. అంటే వాస్తవంగా ప్రభు బిడ్డలంగా చేయక పూర్వము మనం అందరం కూడా ఎవరమంటే ఆదరణ లేనటువంటి వారం. పౌలు వలె ఆదరణ లేనటువంటి జీవితంలో జీవించాం. అయితే దేవుడు తన కనికరము చొప్పున మన పట్ల ఏం చూపినాడంట? ఆయన చెప్పాల ఆదరణ మనల్ని ఆదరించినాడు దేవుడు. బైబిల్లో ఉంది 94వ కీర్తన ప్రియులారా 19 వచనం ఉంటుంది కదా, చూడండి. నా అంతరంగములు విచారములు హెచ్చుగా ఉన్నాయంట. అయితే నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏం కలగజేసింది? నెమ్మది. ప్రియులారా, దేవుని యొక్క ఆదరణ మన ప్రాణములకు ఏం కలిగించింది? నెమ్మది అంటే ఏంటి? మన ప్రాణములకు ఏమి లేదు ఒకప్పుడు ప్రియులారా, నెమ్మది అనేది. ఎందుకంటే హృదయములో, అంతరంగములో విచారములు గొప్ప హెచ్చుగా ఉన్నాయంట. అయితే దేవుని యొక్క కనికరము చొప్పున రెండవదిగా పౌలుకి ప్రభు ఏం చూపినాడు చెప్పాలా? ఆదరణ. కాబట్టి ఒకటి, పాప మరణ నియమము నుండి విడిపించాడు. రెండవది ఏంటంట చెప్పాలా? కనికరము చూపు తండ్రి ఆదరించినాడు. ఎవరిని? పౌలు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఏం చెల్లిస్తూ ఉన్నాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇది రెండవ సంగతి. చెప్పండి. ఒకటి, పాపము నుండి విడిపించబడ్డాడు పౌలు గారు. రెండవది, దేవుని చేత ఏం చేయబడ్డాడంట? ఆదరించబడ్డాడు. ఆ ఆరాధన ఊరికే కాదు. ఈనాడు నేను మనము ప్రభువుని ఆరాధిస్తున్నామంటే దానికి కారణం ఉంది. ఏంది ఆ కారణం అంటే, ప్రభు మనలను కూడా పాపను విడిపించాడు. రెండవదిగా ప్రియమైన వారులారా, మన అంతరంగములో విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు ఆయన గొప్ప ఆదరణ మనకేమిచ్చింది? నెమ్మది మన ప్రాణానికి. అందుకని ప్రభువును ఆరాధించాలి. ఇది రెండవ మాట. మూడవ మాట చదువుదాం రండి. మూడవదిగా పౌలు పట్ల ప్రభు చూపినటువంటి మూడవ సంగతి ఏంటి అంటే, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. అందుకు నా కృప నీకు చాలును. చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇప్పుడు మూడోదిగా పౌలు పట్ల ప్రభు ఏం చూపినాడంటే, ఏమి ఇచ్చాడంట? ఆయన కృప అనే మాటకి నిర్వచనం ఏంటి? అనుగ్రహం అని అర్థం. ఏంటంట? కృప అనే మాటకి నిర్వచనం ఏంటి అంటే అనుగ్రహము. వాస్తవముగా మనము దేనికైతే అర్హులము కామో దానికి మనలను అర్హులుగా చేసేది ఏంటి? దేవుని యొక్క కృప. మీరు వినాలి జాగ్రత్తగా. అంటే మూడోదిగా మనం గమనించినట్లయితే ప్రియమైన ప్రభు బిడలారా, అపోస్తుడైన పౌలు గారికి ప్రభు ఏమి ఇచ్చినంటే కృప ఇచ్చినాడు. వాస్తవంగా పౌలు దేవుని కృపకి ఏం కాడు? ఆయన అర్హుడు కాడు. అంటే పౌలు అంత భయంకరమైన వ్యక్తి. పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా భయంకరమైన వ్యక్తి పౌలు. చూడండి, అటువంటి పౌలు గారి పట్ల ప్రభు ఏమి ఇచ్చినాడంటే ఆయన కృపనిచ్చినాడు. అంటే వాస్తవంగా పౌలు బలహీనతలో ఉన్నాడు. ఆ బలహీనతల్లో పౌలు యొక్క స్థితిగతి ఏంటి, ఎలా ఉన్నది అనేది మనం చూస్తే, చూడండి, ఒక వ్యక్తి బలహీనతలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడండి? బలహీనతలో ఏముంటుంది? బలహీనతలో పౌలు గారు ఏం కలిగి ఉన్నది తెలుసా? బలహీనతలో ఒక మాట చదువుదామా? చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
రెండవ అధ్యాయము. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు ఆయన కృపనివ్వటానికి, శక్తినివ్వటానికి ఆయన ఏ పొజిషన్లో ఉన్నా అది చూడాలి మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. చూడండి, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ చూడండి మీ యొద్ద నుండి అన్న మాట ఉంది. అంటే పౌలు జీవితంలో ఏమేమి ఉన్నాయి అక్కడ? భయం ఉంది, రెండవది ఏముందంట? బలహీనత ఉంది. పిల్లలు గమనించాలి. మూడవది ఏముందంట? వణుకుంది. ఇప్పుడు అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం దగ్గర మనం వెళ్ళేటప్పుడు ప్రభు ఏమంటున్నాడు? పౌలు గారు ఏమన్నా ప్రభు గారు తప్ప యేసు ప్రభు గారు ఏమంటున్నాడు? ఆయన నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతు, ఆయన శక్తి నాలో ఏమవుతుందన్నాడు? పరిపూర్ణం చేస్తున్నాడు దేవుడు. అంటే ఆయన వాస్తవానికి బలహీనుడు, ఆయనలో బలము లేదు, శక్తి లేదు. ప్రియమైన ప్రభు పేరు గమనించాలా. అంటే ఇటువంటి అనుభవంలో ఉన్నటువంటి పౌలు గారికి ప్రభు ఏమిటి? కృప ఇచ్చాడు. కృప అనే మాటకి అర్థం ఏంటి అంటే అనుగ్రహము. వాస్తవముగా దేవుని రక్షణకి, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం చేయబడటానికి అర్హులమా మనము? అర్హులమా మనం అంటే మనం అర్హులము కాము. ఎందుకో తెలిసిన ప్రియమైన వారులారా, ఆజ్ఞ అతిక్రమించి పాపములో పడిపోయినటువంటి వారం, దేవుని మీదే తిరుగుబాటు చేసినటువంటి వారం. పిల్లరా గమనించాలి. అంటే అటువంటి అనుభవం స్థితిలో జీవిస్తూ వచ్చినటువంటి వారి పట్ల దేవుడు ఎంత కరుణామయుడు కాకపోతే ఆయన కృప మనకి మెండుగా అనుగ్రహించినాడు. ఆయన కృప మనకి ఇవ్వటానికి, కృపకి మనలను పాత్రులుగా చేయటానికి, రక్షణకి, విమోచనకి, విడుదలకి మనలను పాత్రులుగా చేసే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఏమయ్యాడంట? ఆయన నివసించాడు. అంటే ఆయన కృప మనకి ఇచ్చేదాని కొరకు యోహాను సువార్త 1:14 ఆ మాట మనం చూస్తాం. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన కృపకి మనం ఏం కావటానికి? పాత్రులుగా చేయబడే దాని కొరకు. పిల్లరా ఎంత గొప్ప దేవుడు. అయితే నాలుగోదిగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే దేవుడు పౌలు గారికి ఏమి ఇచ్చాడంట చెప్పాలా? ఆయన కృపని దయచేసినాడు. ఆయన కృపను దయచేసినాడు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడంట? ఒకటి భయములో, రెండవది బలహీనతలో, మూడవది ఏంటంట? వణుకుతో. అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ప్రభు ఏమి ఇచ్చాడంట చెప్పాలి? ఆయన కృప ఇచ్చినాడు. ఈనాడు ప్రభు బిడలంగా ఆయన కృప పొందిన వారముగా మనం కూడా ప్రభువును స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన సన్నిధానానికి మన ప్రభు నడిపించినాడు. అందుకే ఆయన చెప్పిన మాట, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక. అంటే ఏంటి? ఒకప్పుడు నేను ఎవరిని? అజ్ఞానిని. అయితే దేవుడు నా పాపముల నుండి నన్ను ఏం చేశాడు? విడిపించాడు. రెండవది ఏంటి? ఆయన నా పట్ల కనికరము చూపి నన్ను ఆదరించాడు. మూడవదిగా భయములో, బలహీనతలో, వణుకులో ఉన్నప్పుడు ప్రభు నాకేమిచ్చాడు? ఆయన కృప ఇచ్చినాడు. దానిని బట్టి ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభు చేస్తే, అనుగ్రహిస్తే తప్పకుండా దాన్ని ఏమంటున్నా? ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించటం. ఇది ఎన్నో మాట చెప్పండి? 3వ మాట. 4వ మాట చదువుదాం రండి. 4వ మాట. 4వదిగా పౌలు గారి పట్ల ప్రభువు చేసిన 4వ గొప్ప కార్యం చూద్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అమ్మ చదువుతాము. 9-10 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ఇంకా చాలా కిందకి రావాలి సిస్టర్. ఎక్కడి నుంచి చదవాలి మీరంటే ఇంకా చూడండి. ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతోనూ బలపరచబడవలని మీరు గమనించాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు. చూడండి, అంటే మిమ్ములను అన్నాడా, మీరు అన్నాడా? ఏమంటున్నాడు అక్కడ? ఏమని రాయబడింది చూడండి. ఏమని రాయబడింది అక్కడ? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను అన్నాడు. అంటే మనలో అంటే ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? పౌలు గారు కూడా ఉన్నాడు కదా. అంటే ఒక కొలస్సీలో ఉండబడినటువంటి వారు మాత్రమే కాదు. అంటే 4వది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటి అంటే 4వదిగా
చూడండి, అజ్ఞాన దశలో ఉన్నటువంటి పౌలు గారు పట్ల ప్రభు ఏం చూపినాడు ఇక్కడ చెప్పాలి. ఏమిచ్చాడు దేవుడు ఆయనకి? ఏమిచ్చాడంట? ఏం మాట్లాడరు? ఏమిచ్చాడంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో తనని ఏం చేసినాడు? ఆయన పాలి భాగస్థుడుగా చేసినాడు. ఇప్పుడు ఆరాధన చేస్తాం కదా మనం, ఏమని? ప్రభువా, ఈ లోకయాత్ర చాలిస్తే నీ రాజ్యములో ఉండగలుగుతాననే శుభప్రదమైన నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉందా? చెప్పండి, చెప్పాలా? నా వైపు చూడండి అందరూ. ప్రభువా, ఈ లోకయాత్ర చాలిస్తే నీ రాజ్యములో ఉండగలుగుతాననే శుభప్రదమైన నిరీక్షణ నాకు అనుగ్రహించినావు అన్నటువంటి వారు చేయి పైకి ఎత్తండి, మీ తల పైకి చూపించండి. లేదా నిరీక్షణ లేదమ్మా నీకు? అదా సార్, అర్థం కాలేదా? వినాలా మరి? తేజోవాసు ఏంటక్క? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్తులుగా దేవుడు మిమ్మల్ని చేశాడని నిరీక్షణ ఉందా లేదా మీకు అంటున్నా నేను. అంటే నాలుగోదిగా ఏంటి అంటే, యేసు క్రీస్తు ప్రభువు పౌలు గారికి ఇచ్చింది గొప్ప ధన్యత. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? ఆ స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకములో ఉంది. పరలోకములో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. ఈ లోకములో సంబంధించిన మాట కాదు అది, ఇది ఆత్మ సంబంధమైన మాట. తేజోవాసులైన పరిశుద్ధులు ఎక్కడ ఉంటారంటే పరలోకములో ఉంటారు. ఆ తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో అపోస్తులైన పౌలు గారిని కూడా ప్రభు ఏం చేశాడంట? పాలివారిగా చేసినాడు. అంటే ఇప్పుడు ఏంటి ఈ మాట ప్రకారం మనం ఏం గమనించాలి అంటే, ప్రియులారా, గమనించాలంటే దేవునితో పౌలు గారికి ఏముంది? ఇప్పుడు సహవాసం ఉంది. అంటే వాస్తవంగా ఒకనొకప్పుడు పౌలు గారు రక్షణ పొందక మునుపు ప్రభుత్వ సహవాసం ఉందంటే లేదు. ఆయన సహవాసం అంతా కూడా చెడ్డవారితోనే సహవాసం చేసిన వాడు పౌలు. 5వ మాటలో ఆ మాట మనం చూద్దాం. సో అంటే చెడ్డవారితో సహవాసం చేసిన వ్యక్తి ఇప్పుడు చివరికి ఏమైనాడంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థుడుగా ఆయన కూడా చేయబడ్డాడు. అంటే ఆయన మాత్రమే కాదు, నీవు నేను, మనకు కూడా ఇప్పుడు స్వాస్థ్యం ఎక్కడుందంట? పరలోకములో ప్రభు దగ్గర మనకేముంది? స్వాస్థ్యం ఉంది. మనం ఆరాధన చేస్తాం అదే, ప్రభువా, ఈ లోకయాత్ర చాలిస్తే నీ రాజ్యములో ఉండగలుగుతాననే శుభప్రదమైన నిరీక్షణ నీవు నాకు కలిగించినావు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు నేను చెల్లిస్తున్నా. కాబట్టి నాలుగోదిగా పౌలు గారికి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఏముందంట? పాలు ఉంది. ఒకవేళ ఈ పాలు లేకపోతే ఎక్కడుంటారంటే అందరూ కూడా నరకములో పాతాళములో ఒక మూలకి త్రోయబడతారు, బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి ప్రియమైన వారులరా, నాలుగోదిగా పౌలు పట్ల ప్రభు చేసిన మేలేంది అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థుడుగా పౌలు గారు చేయబడ్డాడు. ఆయన మాత్రమే కాదు, నీవు నేను మనం కూడా పాలి భాగస్థులుగా చేయబడ్డాం. పాలి భాగస్థులుగా చేసిన దేవునికి ఏం చెల్లించాలంట? రాయబడిన మాట అక్కడ ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెన నీవు దేవుని బతిమాలుచున్నాము అని రాయబడింది కదా. కాబట్టి ఆయనకి నాలుగోది ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మనకి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకి పాలు ప్రభు కల్పించాలి. ఈనాడు ఆ నిరీక్షణ ఉంది. చాలా మందికి ఏమీ లేదు. ఆ నిరీక్షణ ఉందంటారా? ఆ నిరీక్షణ లేదు వారికి. మనకైతే ప్రభు నిరీక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఇది 4వ మాట. చెప్పండి. 1, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు ఆత్మ శరీరమునున్న ప్రాణం నన్ను ఎవరు విడిపించను, అనగా పాపము నుండి విడిపించాడు. 2వది ఏంటి? కనికరము చూపి ఆదరించాడు. 3వది ఏం చేసినాడు ఆయన? చెప్పాలా? కృప చూపిన, అంటే కృప ఇచ్చినాడు. అంటే ఎలా ఉన్నప్పుడు? ఆయన భయములో, బలహీనతలో, వణుకులో ఉన్నప్పుడు కృపతో బలపరిచినాడు. 4వది తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యం. అంటే ఒకప్పుడు ఆయన సహవాసం ఏంది? దుష్ట సాంగత్యం అని చెప్పుకోవాలి. దుష్ట సాంగత్యంలో జీవించేవాడు ఇప్పుడు ఎవరు సహవాసం వచ్చింది ఆయనకి? యేసుక్రీస్తు ప్రభువుతో, ఆయన ప్రజలతో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్తులు చేయబడ్డారు. ఇది 4వది. చివరిగా 5వ మాట చదువుదాం రండి. చివరిగా 5వ మాట చదువుదాం రండి. చివరిగా 5వ మాట పౌలు పట్ల ప్రభు చేసింది ఏంటి అంటే 5వదిగా చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా,
చదువుదాం 2వ అధ్యాయము. మనం ఎప్పుడు చదివే మాట అది. 2వ అధ్యాయము 14 వచనం చదువుతాం. 14 వచనం చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, చూడండి మనలను అనే మాట అక్కడ ఉన్నది అంటే ఇది బహువచనం, ఏకవచనం కాదు. మిమ్మును అంటే అది ఏకవచనం, మనలను అన్నాడంటే ఇది బహువచనం. అంటే మనలను అనే వాటిలో ఎవరున్నారంట? పౌలు గారు కూడా ఉన్నాడు. అంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను ఏం చేసినాడంట? విడిపించినాడు. అందుకే ఆయన అన్నాడు. చూడండి, 5వదిగా మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారిని దేవుడు ఏం చేశాడంట? సమస్తమైన దుర్నీతి నుండి. ఏంటి ఆ దుర్నీతి? బైబిల్లో ఎప్పుడు మనం చదివే మాట చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. ప్రియులారా చదువుతాము ఆ మాట. అమ్మ 3వ వచనం చదవండి. 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి 5వ మాట. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. చూడండి, సౌలు అయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తూ వచ్చినాడంట? పాడు చేసినాడు రాయబడి. అంటే ఈయన మంచివాడా ఇక్కడ? అందుకని అన్నాడు కదా, పూర్వము హింసకుడను దోషకుడను హానికరుడను అన్నాడు ఆయన. పూర్వము హింసకుడను దోషకుడను హానికరుడు. అంటే ఈ మాటలను కూడా ఏం చెబుతున్నాయి అంటే సమస్తమైన దుర్నీతి యొక్క అనుభవంలో పౌలు గారు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆ సమస్తమైన దుర్నీతి నుండి 5వదిగా పౌలు గారిని ప్రభు ఏం చేశాడు? విడిపించినట్లు మనం చూడొచ్చు. పిల్లలు గమనించాలి. అంటే ఏంటి ఈయన పని? ఇంటింట జొచ్చి ఏం చేసేవాడంట? ఆయన స్త్రీలను పురుషులను ఏం చేసేవాడంట? చెప్పాలా? అక్కడ రాయబడిన మాట 3వ వచనంలో, సౌలు అయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసేవాడు. సంఘమును అంటే దీని కొరకు ఏం చేశాడు తెలుసు అసలు ఈయన? ఒక మాట అక్కడే చూడండి. 9వ అధ్యాయము అపోస్తుల కార్యం 9వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. అంటే ఏంటి అసలు? ఆయన పోషణ ఆధారం అదే అయినట్టు ఫీల్ అయ్యాడు ఆయన. ప్రాణాధారమైనట్టు అంటే ఏంటి అర్థము? ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తాం కదా, వ్యాపారం చేసినట్లు, ఉద్యోగం చేసినట్టు, పని చేసినట్లు ఈయన జీవించటానికి బ్రతకటం కొరకు ప్రాణాధారమైనట్టు ఆయన ఏం చేసేవాడంట? దేవుని బిడ్డలైనటువంటి వారిని హింసించడమే ఈయన ఒక పనిగా పెట్టుకున్నటువంటి వాడాయన. దాని కొరకు ప్రియమైన వారులారా ఆయన అధికారం పొందినటువంటి వాడుగా ఉన్నట్లు మనం చూడవచ్చు. అంటే ఇటువంటి హింసకుడు దోషకుడు హానికరుడైన పౌలు గారు సమస్తమైన దుర్నీతిలో ఉండబడిన వాడు. ఆ సమస్తమైన దుర్నీతి నుండి ఇప్పుడు దేవుడు తను ఏం చేశాడంట? చెప్పాలి విడిపించాడు. విడిపించబడిన తర్వాత ఆయనలో ఉండబడిన ఆ హింస అనేది, ఆ హింసించే తత్వము, దూషించే తత్వము, హాని చేసే తత్వం అంతా వెళ్ళిపోయిందా? ఇంకా పౌలు గారిలోనే ఉందంటారా? ఉందా? పౌలు గారిలో పోయిందా? చెప్పండి. సమస్తాన్ని ప్రభు కొరకు దాన్ని ఆయన తీసివేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏమి లేడు. ప్రియమైన వార్లరా, అంటే దేవుని కొరకు 5వదిగా సమస్తమైన దుర్నీతిని విడిపించబడ్డాడు. కొన్ని సందర్భాల్లో పౌలు గారిని కొడతా ఉంటే, హింసిస్తూ ఉంటే ఆయన ఏమి కూడా మాట్లాడిన వాడు కాడు. మాట్లాడా? చెప్పండి. సాధు సుందర్ సింగ్ గారు ఒక ప్రాంతంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, వాక్యాన్ని సువార్త ప్రకటిస్తూ ఉంటే, అంటే ఒక దొంగ ఆ సాధు సుందర్ సింగ్ గారిని పట్టుకొని దొంగ బంధించి ఆయన తన యొక్క గుహలోని తీసుకుని వెళ్ళాడంట. గుహలో బంధించిన తర్వాత ఆ సాధు సుందర్ సింగ్ గారు ఆ వ్యక్తికి, దొంగకి సువార్త చెప్పాడంట. దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆ దొంగ తను చేసినటువంటి తప్పులు పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడంట, పశ్చాత్తాపడ్డాడంట, క్షమించమని ప్రభువుని వేడుకున్నాడంట. క్షమించమని వేడుకున్న తర్వాత ప్రియమైన వార్లరా, ఈ సాధు సుందర్ సింగ్ గారు అన్నట్టు ఆ వ్యక్తిని, ఇక నువ్వు ఇక్కడ ఈ గుహలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నీవు సభ్య సమాజంలోకి నువ్వు రావచ్చు, బయటికి రా అంటే ఆయన ఆ గుహ విడిచిపెట్టి ఆ దొంగ బయటకు వస్తూ ఉంటే ఊరిలో ఉండబడిన వాళ్ళందరూ కూడా ఆయన్ని భయంకరంగా విపరీతంగా తిడతా ఉన్నారంట దొంగని. అరే దొంగ, కూనికోరు, ఎన్ని దొంగతనాలు చేశారు మా ఇంట్లో, రకరకాలుగా బీపచ్చంగా తిడతా ఉంటే ఆ దొంగ ఒక్క మాట కూడా మాట్లాడలేదంట.
మౌనంగా ఉన్నాడంట. బైబిల్ రాయబడింది, వదగ తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగైతే మౌనంగా ఉందో ఆ దొంగ కూడా అలాగే మౌనంగా ఉన్నాడంట. అంత దూరాన్ని పోయిన తర్వాత ఆ సాధు సుందర్ సింగ్ గారు అడిగాడంట ఆ దొంగని, వాళ్ళు అలాగే నేను తిడతా ఉంటే నీకు కోపం రాలేదా అన్నాడంట. వాళ్ళు నిన్ను అన్ని తిడతా ఉన్నారు కదా, నీకు కోపం రాలేదా అంటే ఆయన అన్నాడంట, అయ్యా నేను మునుపటి మనిషిలాగా ఉన్నట్లయితే వాళ్ళందరినీ కత్తికోకుండా నరికేవాడిని. నేను ఇప్పుడు నా పాపాలు నేను ఒప్పుకున్నా, నేను పశ్చాత్తాపడ్డా, యేసుప్రభు నా హృదయంలో చేర్చుకున్నా. యేసుప్రభు నన్ను సమస్తమైన దుర్నీతి నుండి ఆయన నన్ను ఏం చేసినాడంట, విడిపించాడు. నేను ఇప్పుడు దేవుని కుమారుణ్ణు అని చెప్పినాడంట. అలాగే ప్రియమైన వార్లరా, 5వదిగా అపోస్తలుడైన పౌలు గారు సమస్తమైన దుర్నీతి నుండి ఏమైనాడు, ఆ వ్యక్తి విడిపించబడ్డాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏం చెల్లిస్తున్నాడంట, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇది 5. ఇప్పుడు చెప్పండి, ఒకటి చెప్పండి, పాపము నుండి విడిపించబడ్డాడు. 2వది ఏంటి, కనికరము చూపు తండ్రి పౌలు గారిని ఆదరించాడు. 3వది ఆయన కృపించినాడు పౌలు గారికి భయములో, బలహీనతలో, వణుకులో. 4వది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగస్థుడిగా చేసినాడు. 5వది ఏంటి, సమస్తమైన దుర్నీతి నుండి విడిపించినాడు. దానికి దేవునికి ఏం చెల్లిస్తున్నట్టు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం కూడా అటువంటి వారమే. ఒకప్పుడు నీవు నేను మనం కూడా అజ్ఞానులమే. అయితే ప్రభు మనల్ని కూడా ఏం చేశాడు, ఆయన జ్ఞానవంతులుగా చేసినాడు. మనల్ని విడిపించి, మనల్ని ఆదరించి, పిల్లలు ఆయన కృపించి, తేజోవాస స్వాస్థ్యం మనకి పాలిచ్చి, 5వదిగా సమస్తమైన దుర్నీతి నుండి ప్రభు మనలను విడిపించి. దేవునికి మనము ఏమైనా ఇవ్వగలమా? ఒక ఆరాధన తప్పితే ప్రభువుకి మనం ఏమి కూడా ఇవ్వలేము. కాబట్టి ప్రభువుని ఒక పాట పాడుకొని ఆరాధిస్తాం. రండి, లేచి నిలవబడి ఒక పల్లవి పాడి మనము దేవుని ఆరాధిస్తాం. రండి, పాటలు